ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కనికరము కలిగిన ప్రియ మా పరలోకపు రాజా, అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడవైన మా దేవ, కెరూబులు శరాపులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో పరలోక దూతల సమూహముతో పొగడబడుచున్న మా దేవ, మీకు స్తోత్రములు. ఆకాశముని సింహాసనము, భూమిని పాదపేటము నాయన. నీ పాదాల చెంత చేరి నూతన సంవత్సరంలో 5వ నెలలో 16వ తారీఖు వరకు సజీవ లెక్కల్లో ఉంచిన నా తండ్రి, మీకు స్తోత్రములయ్యా. ఈరోజంతా కోడి పిల్లలను తన రెక్కల చాటున భద్రపరిచిన రీతిగా, పక్షిరాజు తన రెక్కల మీద తన పిల్లలను మోసిన రీతిగా మీ సిలువ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి, మీ రెక్కల కింద మమ్మల్ని మాకు ఆశ్రయం కల్పించి, మీ రెక్కలతో కప్పి, మీరే మాకు అండగా కొండగా కోటగా ఆశ్రయ దుర్గముగా ఉండి ప్రభువా, ఈరోజంతా మాకు కావలసినవన్నీ అనుగ్రహించి, ఇది మొదలుకొని యెహోవా రాకపోకల యందు కాపాడుననే వాగ్దానాన్ని మా పక్షంగా ఉంచి రాకపోకల్లో మమ్మల్ని కాపాడిన దేవా, మీకు స్తోత్రములు నాయన. రోగులందరిపై మీ హస్తముంచి ముట్టి స్వస్థపరిచి, నశించిపోతున్న వారిని రక్షించి, రక్షింపబడిన వారి చుట్టూ మీ కాపుదల కంచె వేసి మీ కృపలో భద్రపరిచి నాయన. ఇదిగో మా దేశపు సరిహద్దుల్లో జరుగుతున్న యుద్ధాన్ని నాయన సమాధానపరిచి ఆపి నాయన, ఎటువంటి ప్రాణ నష్టము ఆస్తి నష్టము లేకోకుండా నాయన మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మీరు ఎక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం నాయన. ఇదిగా యుద్ధములో మరి నాయన అమరవీరులందరినీ నాయన, మరి అలాగే నాయన ప్రవక్తలైన హతసాక్షులైన ప్రవక్తలైన వారిని అందరినీ కూడా నాయన కుటుంబాలను ఆదరించి ధైర్యాన్ని ఓదార్పును అనుగ్రహించి నాయన మీ కృపలో భద్రపరిచి నాయన మమ్మల్ని అందరినీ ఏ కీడు ఏ అపాయము రాకుండా మా గ్రామాలని, మా పట్టణాలని, మా జిల్లాలని, మా రాష్ట్రాలని నాయన, మా దేశాలని అన్నిటినీ కూడా కాచి కాపాడమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్.